జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకున్నాం కదా, ఎంతవరకు వచ్చాము? శాంతి పర్వం 1వ శ్వాసంలో ఉన్నాము. చాలా రోజుల నుంచి చెప్పలేదు కదా, ఎందుకంటే ఓవైపు ఆఫీసు, మరోవైపు పిల్లల ఎగ్జామ్స్, ఇదే సరిపోయింది. సో ఈ రోజు నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఎంతవరకు చెప్పాను నేను గత ఎపిసోడ్లో? మొత్తానికైతే కుంతి చెప్పేసింది కర్ణుడే మీ అన్న అని చెప్పేసి పాండవులకి. అది తెలిసిన తర్వాత పాండవులు విపరీతంగా బాధపడ్డాడు. ముఖ్యంగా ధర్మరాజు అయితే తట్టుకోలేకపోయాడు. కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. చివరికి ఆయనకు చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేసి కర్ణుడికి చేయాల్సినటువంటి అంత్యక్రియలు, ఆ తర్వాత చేయాల్సినటువంటి అగ్ని సంస్కారాల తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారంటే భూదానం కానీ, గోదానం కానీ, సువర్ణదానం కానీ, అంటే ఒక అన్నకి ఎంత ఘనంగా అయితే వీడ్కోలు ఇవ్వగలుగుతారో అంత ఘనంగా మొత్తానికైతే కర్ణుడికి చేయాల్సినవన్నీ చేసి అక్కడే కొంచెం ముందుకు వచ్చి గంగా నది తీరం వెనుక వాళ్ళు అక్కడే కుటీరాలు వేసుకుంటారు, అంటే డేరాలు వేసుకుంటారు. ఆ రాత్రికి అక్కడే ఉంటారు. అక్కడికే నారదుడు, వ్యాస మహర్షి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని ధర్మరాజు అడుగుతాడు, నా అన్న కర్ణుడు అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు కర్ణుడు అంటే విపరీతమైనటువంటి భయం వేసేది, కానీ నాకు కర్ణుడిని చూసిన ప్రతిసారి అతని మొహంలో నా తల్లి కుంతీదేవి కనిపించేది. నాకు ఎందుకో అర్థం కాకపోయేది, ఎందుకు ఇతడు నా తల్లి పోలికలతో ఉన్నాడని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను. మునివర్య, నాకు నా అన్న గురించి చెప్పండి అని చెప్పడంతో కర్ణుడికి సంబంధించినటువంటి రహస్యాలు, కర్ణుడు ఏ రకంగా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, ఆ తర్వాత దుర్యోధనకి కర్ణుడికి మధ్య ఏర్పడిన స్నేహం, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు నారదుడు ధర్మరాజుకు చెప్తాడు. మనం గత ఎపిసోడ్లో ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అస్సలు ధర్మరాజు ఎందుకు అంతటి రాజ్యాన్ని తృణప్రాయంగా మొత్తం వదిలేసి నేను అడవిలోకి వెళ్తాను, భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతాను అని అనాల్సి వచ్చింది. అసలు ఆ రాజ్యాన్ని మొత్తం వదిలేసి అడవులకు వెళ్తాను అనేటువంటి నిర్ణయాన్ని ధర్మరాజు తీసుకున్న తర్వాత పాండవులు కానీ, కృష్ణుడు కానీ వీళ్ళంతా ఏం చేశారు ఏంటి అనేది మనకు శాంతి పర్వంలో చాలా ఉంటుంది. దీంట్లో అసలు అనేక రకాలైనటువంటి ధర్మ రహస్యాలు ఉంటాయి. మామూలుగా ధర్మరాజు మంచివాడు అంటాం కదా, మంచివాడే కాదు, చాలా మొండివాడు కూడా. ఎందుకంటే ధర్మరాజు ఒకటి అనుకున్నాడా, ధర్మరాజు మనసు మార్చడం కష్టం. అలాంటిది ఇక్కడ ధర్మరాజు ఎందుకు మొత్తం అన్ని వదిలేసుకొని వెళ్తాననుకున్నాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో వాళ్ళందరూ వచ్చారు కదా, ఎప్పుడైతే నారద మహర్షి, వ్యాస మహర్షి వచ్చి చెప్పిన తర్వాత కర్ణుడి గురించి చెప్పి ఇంకా వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు నారద మహర్షి ద్వారా కర్ణుడి గురించి అంతా తెలుసుకున్న తర్వాత విపరీతంగా ఏడ్చేస్తుంటాడు. అసలు ధర్మరాజును పట్టడం ఎవరి తరము కాదు. ఇటు చెప్పాను కదా, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు ఎవ్వరు కూడా మనసులో లేదు వాళ్ళకి కర్ణుడు అన్న అని తెలిసిన తర్వాత విపరీతంగా బాధపడుతుంటాడు. కానీ ధర్మరాజు మాత్రం వెంటనే తన తమ్ముళ్ళని, కృష్ణుని, వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలుచుకొని వాళ్ళ మధ్యలో నిల్చొని ఒక మాట మాట్లాడతాడు. ఇక నాకు ఈ రాజ్యం వద్దు. ఇప్పటి వరకు నేను నా కొడుకుల్ని పోగొట్టుకున్నా, నా వాళ్ళందరినీ పోగొట్టుకున్నా, కనీసం ఇది ధర్మమే కదా, నా ధర్మం నేను నిర్వర్తించాను, నేను న్యాయ పోరాటమే చేశానని అనుకున్నాను. కానీ నిజానికి ఈ రాజ్యం నాది కాదు, నా అన్న కర్ణుడిది. నా అన్న పాదసేవ చేసుకోవాల్సిన వాడిని నేను. ఇప్పుడు నా అన్న రాజ్యాన్ని తెలిసి లాక్కున్నా, తెలియక లాక్కున్నా, నేను కర్ణుడి రాజ్యాన్ని లాక్కున్నాను. ఇది అధర్మమే అవుతుంది. అసలు నేను ఈ పని ఎందుకు చేశానో నాకు తెలియట్లేదు. మా అమ్మ ఒక్క మాట కర్ణుడు నా అన్న అని చెప్పి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మేము యుద్ధానికి వెళ్ళే వాళ్ళం కాదు. అయినా నాకెందుకో ఇక ఈ రాజ్యం వద్దు, ఏమీ వద్దు, నేను అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతాను, భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతాను, నా జీవితాంతము 4 ఇళ్ళు తిరుగుతాను, ఎంత భిక్ష పడితే అంత భిక్షతో అలా బ్రతికేస్తాను, నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను. అర్జున, భీమ, మీలో ఎవరైనా సరే ఈ రాజ్యాన్ని ఏలండి, ఈ ప్రజల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళతో చెప్తుంటాడు. అది చెప్పేసరికి అసలు ఎవరికి మతిపోయినట్టు అవుతుంది. ఏంటి ధర్మరాజు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని. సో నేను కొన్ని పేరాస్ చదువుతూ చెప్తాను చూడండి, ఎందుకంటే అంటే పర్టికులర్గా వాళ్ళ మధ్య డిస్కషన్ ఎలా జరిగింది అనేది. ఇలా అంటాడు, ధృతరాష్ట్రుడు కొడుకు దుర్యోధన్ని అదుపులు పెట్టుకోలేకపోయాడు, ఇష్టారాజ్యంగా అతను విజృంభించిపోయాడు, ఏరి కోరి కయ్యాని కాలు దువ్వాడు. కనీసం నేనైనా కనీసం పోతే పోని అని వదిలేస్తే అయిపోయేది. ఈ నీచమైనటువంటి రాజ్యం కోసము ఇంతమందిని చంపాను, ఇంత రక్తపాతాన్ని సృష్టించాను, నా వాళ్ళందరినీ నేనే చంపుకున్నాను. ఎలా అయితే మాంసం ముక్క కోసం కొట్లాడే కుక్కల్లాగా మనలో మనం కొట్టుకున్నాము, జ్ఞాతులు అంటే నా వాళ్ళందరినీ కూడా నేనే చంపుకున్నాను, చివరికి నా అన్నను కూడా చంపుకున్నాను. ఇలాంటి రాజ్యం ఒక రాజ్యమా? ఇలాంటిదాన్నా నేను కోరుకునేది? ఇంతకంటే నీచమైన పని మరొకటి ఉందా? నాకు ఇంకా ఇది వద్దే వద్దు.
నేను ఖచ్చితంగా ఇక నుంచి అహింస, సత్యము, ఓర్పు, మచ్చరం లేకుండా బ్రతుకుతుంటారు మునులు. కాబట్టి నేను వాళ్ళతో పాటే బ్రతుకుతాను. ఇదంతా జరగడానికి కారణం దుర్యోధనుడైనా కనీసం నేనైనా పోతే పోయింది, తింటే తిన్నాడు, వాడే రాజ్యం అని చెప్పేసి వాడిని వదిలేసి ఉండాల్సింది. కానీ నేను కూడా కయ్యానికి కాలు దూవాను. చూడు ఇంతమంది చావుకు కారకున్నాయాను. ఈ పాపం ఎలా పోతుంది, ఈ రక్తపు మరకలు నా నుంచి ఎలా పోతాయి. కాబట్టి ఇంకా నేను బ్రతికిన సమయం అంతా కూడా ఎలా ఉంటానంటానంటే పుచ్చుకున్న దోషం అనేది తిరిగి ఇచ్చేయడంతో కానీ పోదు. కాబట్టి నేను పుచ్చుకున్న దీన్నంతా కూడా, ఈ రాజ్యాన్ని అంతా కూడా వదిలేస్తున్నాను. ఈ పాపపు అంటే ఇంకా ఇది ఒక పాపంగా దీన్ని నేను త్యజిస్తున్నాను. ఇక సకల ధర్మాలు అనుష్ఠించడాన్ని నా జీవిత ధ్యేయంగా పెట్టుకుంటాను. పరిశుద్ధుని అవుతాను. మీలో ఎవరైనా సరే, అర్జున లేదా భీమ, మీలో ఎవరైనా ఒకరు రాజ్యాన్ని ఏలుకోండి. నేను అడవికి పోతాను, మునుల దగ్గర సుఖంగా బ్రతుకుతాను. ఇంకా ఈ బ్రతుకు నాకు వద్దు అని చెప్పేసి బయలుదేరడానికి సిద్ధమైపోతుంటాడు ధర్మరాజు. ఇక అప్పుడు అర్జునుడు భీముడు ఏం మాట్లాడాడో ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. సో ఇప్పుడు అలా వెళ్తానంటుండడంతో వెంటనే అర్జునుడు ఇలా అంటాడు. అర్జునుడికి విపరీతమైన కోపం వస్తుంటది. ఓవైపు కర్ణుడి గురించి తెలిసి ఇంత ఏడుపు, అందరినీ పోగొట్టుకున్నాము, అన్ని కోట్ల శవాలన్నీ దహనం చేసి విపరీతమైన బాధలో ఉంటే ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇలా అంటాడు. ఇది కూడా ఒక నిర్ణయమైన అన్నయ్య. తీరా భుజబలంతో శత్రువుల్ని చంపి ఈ గొప్పదనాన్ని పాడు చేసుకుంటావా? బిచ్చమెత్తుకొని బతుకుదాం అనుకున్న వాడివి, అదేదో ముందే బతకొచ్చు కదా. ఎందుకు ఇంతమందిని, అంటే ఇంతమంది ప్రాణాలు తీసావు? ఈ నిర్ణయం ఏదో అప్పుడే తీసుకొని ఉంటే ఇంత అనర్థం వచ్చేది కాదు కదా. అయితే నేను చెప్పేది ఒక్క మాట విను. ఇంతమందిని ఇప్పుడు ఎందుకు చంపాము? ఈ రాజ్యం కోసమే కదా. ఇంత చేసి ఇప్పుడు అంతా అయిపోయి రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత నేను అడవిలోకి పోతాను, భిక్షమెత్తుకొని బతుకుతాను అంటే ఏమనుకుంటారు ప్రజలు? మనల్ని వెర్రి వాళ్ళని చూసినట్టు చూడదా ఈ లోకము? పాపమని నీకు శంక కలుగుతుంది. ఇదంతా మనం పాపం చేశాము, అధర్మం చేశామని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఒక మాట విను. బ్రాహ్మణుల్ని, జ్ఞానుల్ని, ఋషుల్ని అందరినీ కూర్చోబెడదాము. దీనికి ఏంటి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయొచ్చు? అశ్వమేధ యాగం చేద్దామా? ఏమైనా యజ్ఞాలు చేద్దామా? దానాలు చేద్దామా? ధర్మాలు చేద్దామా? ఖచ్చితంగా శాస్త్రంలో ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. ఆ మార్గాన్ని మనం వెతుకుదాము. అది ఎంతైతే అంత, అలాంటి ఎన్ని యాగాలైనా ఎన్ని హోమాలైనా చేద్దాము. అలా మన పాపాన్ని మనం పోగొట్టుకుందాము. కానీ ఇలా ఇప్పుడు రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత, తీరా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోదామండం నీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా? ఇక్కడ డబ్బు గురించి చెప్తాడు అర్జునుడు. ఎలా ఉంటుందంటే, దరిద్రుడు, పతితుడు, కృతజ్ఞుడు, జడుడు వీళ్ళందరూ సమానమైన అంటారు పెద్దలు. ధర్మము, కామము, మోక్షం అనేవి ధనం వల్లే వస్తాయి. ధనమే చుట్టాలను చేరవేస్తుంది. ధనమే స్నేహితుల్ని చేరవేస్తుంది. ధనమే శౌర్యవంతుని చేస్తుంది. ధనమే అంతమంది చేత బుద్ధిమంతుడు అనిపిస్తుంది. శరీరం కృషించినప్పుడు కాదు, ధనం లేనివాడే దుర్బలుడవుతాడు. దరిద్రుడై బంధువులు, స్నేహితులు లేనివాడిని దుర్బలుడు అంటారు. అంచేత ధనం సంపాదించడం, బంధువుల్ని, స్నేహితుల్ని పోషించడం రాజులకి పరమధర్మం. అన్ని రకాలుగా కూడా, అంటే ధనాన్ని మనం సంపాదించి ఆ ధనంతో ప్రజల్ని, తన వాళ్ళందరినీ పోషించడం అనేది రాజుకు పరమధర్మం అవుతుంది. అది కాక ఇలా డబ్బు వదిలేసి ఉండడం ఎంతవరకు సమంజసం? అంటే డబ్బు గురించి అంతా చెప్పి ఇదంతా సంపాదించడమే కదా రాజధర్మం. ఇది సంపాదించి ప్రజల్ని క్షేమంగా చూడడమే మన ధర్మం అని చెప్తాడు. ఆ తర్వాత ఏమంటాడు, మరి ఇప్పుడు నువ్వైతే ఇంతమందిని చంపాము అంటే మన వాళ్ళని చంపుకున్నాము, మన జ్ఞాతుల్ని చంపుకున్నాము అని నువ్వు అంటున్నావు. మరి దేవతలు, రాక్షసులు ఎవరు? రాక్షసులను సంహరించే కదా దేవతలు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. ధర్మహీనుడైన వాడిని సంహరించడంలో తప్పు లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేద్దామనుకుంటే మనం ఏం చేయాలో దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేము. డబ్బుతో మాత్రమే మనం ఏదైనా సాధించగలం. ఆ డబ్బుతోనే మన ప్రజల్ని సుఖంగా ఉంచగలం. ఇప్పుడు ప్రజల్ని గాలికి వదిలేసి, మన వాళ్ళందరినీ గాలికి వదిలేసి నువ్వు అడవిలోకి పోతాను, భిక్షమెచ్చుకు తిరుగుతాను, మునులతో ఉంటాననడం ఏం ధర్మం? ఎట్టి పరిస్థితుల్లో ఇది ధర్మం కాదు. కాబట్టి ఈ అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మానుకో అని చెప్పేసి అర్జునుడు అంటాడు. మళ్ళీ ధర్మరాజు అదే ఎడముఖం పెట్టేసి
లేదు నేను పోతాను అన్నట్టుగానే మళ్ళీ మాట్లాడుతుండడంతో మళ్ళీ అందుకుంటాడు అర్జునుడు. ఇలా అనుకుంటాడు, అన్న వేదాలన్నీ చదివిన వాడివి, సమస్త జ్ఞానవంతుడివి కదా, నాకు ఒక విషయం చెప్పు, వేదాలు ఏం చెప్తున్నాయన్న, రాజు అనేవాడు బలవంతంగానే రాజ్యం లాక్కుంటాడు, అదే రాజు యొక్క ధర్మం. అలా లాక్కున్న తర్వాత యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తాడు, ఆ ప్రజల్ని రక్షించుకోవడం అనేది అతనికి ధర్మం అవుతుంది. ఇలా అంటాడనమాట. వేదాలు ఏం చెప్తున్నాయన్నా, బలవంతంగా రాజ్యం లాక్కొని ధనాన్ని సంపాదిస్తారు రాజులు. ఆ తర్వాత యజ్ఞాలు అవి చేసి దేవేంద్రుణ్ణి మొదలైన దేవతల్ని సంతోషపెట్టి ఉత్తమ లోకాలు పొందుతారు. ఇదే రాజధర్మం. ఈ మార్గాన్ని పట్టే కదా దిలీపుడు, నృగుడు, నహుషుడు, అంబరీషుడు, మాందాత వీళ్ళందరూ స్వర్గాన్ని చేరుకున్నారు. ఆ పద్ధతిలోనే మనం కూడా వెళ్దాము అంటాడు. అయినా కూడా అసలు ధర్మరాజు వినుడు. ఇదంతా వింటాడు. అర్జున, నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది, కానీ నా మనస్సు మాత్రం రాజ్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. సారం లేని సంసార సుఖాల్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. ఒంటరిగా అడవికి పోవాలని నిర్ణయించుకున్నాను. అమృతం లాంటి మునుల మాటలు వింటాను. స్నేహము విరోధము అన్నింటినీ ఒకేలాగా చూస్తాను. నిందా స్తుతిని ఒకేలాగా భావిస్తాను. నా మీద కత్తి వేసిన అంటే ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు, లోకం నిన్ను చూసి నవ్వుతుంది కదా, నిన్ను హేళన చేస్తుంది కదా, ఇంత యుద్ధం చేసి తీరా యుద్ధం గెలిచిన తర్వాత ఆ అడవికి పోయాడు ఈయన ధర్మరాజు అంటాడు కదా అని అర్జునుడు అన్నాడు కదా. దానికి సమాధానం ఇలా చెప్తాడనమాట. నన్ను నింద చేసినా స్తుతి చేసినా ఒకేలాగా భావిస్తాను. నా మీద కత్తి వేసినా చందనం పూసినా ఒకేటి అనుకుంటాను. మనసులో అందరినీ సమానంగా చూస్తాను. ఒక మూగవాడిలాగా జడుడిలాగా అంటే ఒక మునీశ్వరుడిలాగా నేను ఇంకా నా బ్రతుకుని వెళ్ళదీస్తాను. ఖచ్చితంగా అడవికి వెళ్తాను, ఒక పర్ణశాల నిర్మించుకుంటాను, బిచ్చం ఎత్తుకుంటాను. అది కూడా నాలుగు ఇళ్ళు మాత్రమే తిరిగి బిచ్చం ఎత్తుకుంటాను. అందులో దొరికిన దాన్ని మాత్రమే తిని ఇంకా నేను బ్రతుకుతాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అంటాడు. అసలు ఇది చెప్పిన తర్వాత ఒక్కసారిగా అందరి మొహాలు ఏంటి ధర్మరాజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంటారు. మళ్ళీ ఇలా అంటాడు ధర్మరాజు, అలా కాకుండా కర్మగతికి చిక్కుకుపోయి తక్కువ ఫలంతో అటు ఇటు తిరుగుతూ ముక్తికి నేను దూరం కాలేను. ఈ కర్మని ఇంకా నేను చేయలేను. ఏ కర్మ చేయకుండా ఒక జడుడులాగా ఇక నా జీవితాన్ని నేను వెళ్ళదీస్తాను అంటాడు. అసలు ఈ మాటలు వినగానే భీముడికి విపరీతమైన కోపం వస్తుంది. వచ్చి ఈ నిర్ణయం ఏదో నువ్వు ముందు తీసుకుంటే సరిపోయే, మామూలుగా భీముడు కొంచెం కోపంలోనే మాట్లాడతాడు ధర్మరాజుతో, అయినా సరే భీముడు టోన్ ఎప్పుడు కాస్త హైగానే ఉంటుంది కాబట్టి వెంటనే అంటాడు, అన్న ఈ నిర్ణయం ఏదో నువ్వు ముందు తీసుకుంటే ఇదంతా జరిగేది కాదు కదా. ఇప్పటి వరకు ఏమో యుద్ధం చేసి న్యాయము ధర్మం అని పోరాటం చేసి తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇదంతా వదిలేస్తాను అడవికి వెళ్తానని మాట్లాడుతున్నావు. నన్నో అర్జునున్నో రాజ్యం తీసుకోమంటున్నావు. నీకు తెలియదా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉంటామని? నువ్వు రాజ్యం వదిలేసిపోతే నీకు తెలుసు నీ తమ్ముళ్ళు కూడా నీ వెంటే వస్తారని చెప్పేసి ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని వదిలేసి వెళ్తావు, నీ వెంట మేము వస్తాము, పద అందరం వెళ్దాము, అడవులకు వెళ్దాం, భిక్షం ఎత్తుకొని బతుకుదాం. మరి ప్రజల్ని ఎవరు చూడాలి? ప్రజల్ని గాలికి వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంతమంది రాజులు చనిపోయారు, ఇంత ధనక్షయం అయిపోయింది, మొత్తం అస్తవ్యస్తంగా వ్యవస్థ మారింది. ఇలా వ్యవస్థని ఇలా అస్తవ్యస్తం చేసి ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తే మన గురించి ముందు తరాలు ఏం మాట్లాడుకుంటాయి? ఇది న్యాయమా ధర్మమా? నువ్వు అసలు ఏ రకంగా ఇలా మాట్లాడుతున్నావు? ఈ నిర్ణయం ఏదో ముందు తీసుకోవాల్సింది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కోపంతో ఇలా మాట్లాడతాడు. పని బట్టి ఆరంభించి నెయ్యితో అంటే బావి తవ్విన తర్వాత నీళ్లు తాగని వాడిలాగా, చెట్టు మీదకి ఎగబాకి తేనె తెట్టు చేత్తో పుచ్చుకొని తేనె తాగని వాడిలాగా, ఆకలితో ఉండి అన్నంలో పళ్ళెం వడ్డించినాక తినని వాడిలాగా, మోహపడి వశం చేసుకున్న ఆడదాన్ని అనుభవించని వాడిలాగా, శౌర్యహీనుడిలా ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? ఇంత యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత ఇప్పుడు రాజ్యం కాదంటున్నావు. ఇదెక్కడి ధర్మము, ఇదెక్కడి మాటలు? నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అది కాక అన్నయ్య, కేవలం నేను కర్మ చేయనని మాట్లాడుతున్నావు. కర్మ చేయకుంటే మోక్షం వస్తుందని ఎక్కడ రాసి పెట్టుందయ్యా? అన్ని తెలిసిన వాడివి, అన్ని చదివిన వాడివి. అది కాక ఒక విషయం బాగా గుర్తుంచుకో, కేవలం కర్మ చేయకుండా ఉంటేనే మోక్షం దొరికితే కొండలు చెట్టు చేమలు అందరికంటే ముందు మోక్షం పొందేవి కదా. అంటే ఏ పని చేయకుండా ఉంటే మోక్షం వస్తుంది అనుకుంటే కొండలకు అడవులకు చెట్లకు వీటికన్నిటికీ ఎప్పుడో మోక్షం రావాలి కదా. మరి ఎందుకయ్యా వాటికి మోక్షం రాలేదు? అడవిలో ఉండటమో మోక్షమో కర్మఫలమో ఈశ్వరార్పణ చేయడమో ఇవి కావు చేయాల్సినవి. మనిషి మధుర జ్ఞానం కలగడంతో కర్మఫలం దానంతట అదే కలుగుతుంది.
కర్మ చెయ్యి, మంచి కర్మ చెయ్యి, ఆ కర్మ ద్వారా నలుగురు సంతోషంగా ఉండేలా చెయ్యి, ఆ కర్మే నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది. అన్నీ తెలిసిన వాడివి ఇదంతా వదిలిపెట్టి నువ్వు ఇలా మాట్లాడటం ఏమైనా ధర్మమా అంటాడు. అది మాట్లాడినాక కూడా భీముడు వైపు తిరిగి, లేదు భీమా, మీరు ఇంకా నాతో ఏమి మాట్లాడకండి, నువ్వా అర్జునుడా, మీరు ఎవరో ఒకరు రాజ్యభారాన్ని స్వీకరించాల్సిందే, నేను ఒంటరిగా అడవికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, నాతో మీరు రాకూడదు అంటాడు. వెంటనే అర్జునుడు మళ్ళీ ఒక్కసారిగా ఆ ధర్మరాజు చెయ్యి పట్టుకొని 2 చేతులు అని ఇలానే మళ్ళీ ఇలా అంటాడు ధర్మరాజుతో, అన్న నీకు చెప్పేటంత వాణ్ణి కాను, కానీ ఒక విషయం చెప్తాను విను. ఇది ఇంద్రుడు చెప్పిన మాట. ఒకనాడు ఒక నలుగురు బ్రాహ్మణ కుమారులు తాము చేసినటువంటి కర్మ మీద వారికి నమ్మకం లేక వారు అడవిలకు వెళ్ళి అక్కడ వాళ్ళు అంటే మోక్ష మార్గం కోసం అడవిలో వెతుకుంటూ మునుల్లాగా వాళ్ళు జీవితం సాగిస్తున్నారు. ఆ సమయంలో దేవేంద్రుడు కనికరించి వాళ్ళని పక్షి రూపంలో దర్శనమిచ్చాడు. ఇచ్చి వాళ్ళకి చెప్పినటువంటి మాటలు నేను ఇలా చెప్తున్నాను విను. ఇప్పుడు ఇంద్రుడు చెప్పినటువంటి మాటలు అర్జునుడు చెప్తున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణులకు చెప్పిన మాటలు, ఉత్తముడైన బ్రాహ్మణుడు మంచి మంత్రాలతో కర్మను నడిపించడం బంగారంలో రత్నం పొదిగినట్టు మెచ్చుకోదగింది. సోమరితనం వల్లనో కోపం వల్లనో శోకం వల్లనో అకర్మలు మానేయడం పాపం. అజ్ఞానులు చిల్లి గవ్వ చేతిలో లేని వాళ్ళు సన్నిసించవలసిన కాలం తెలుసుకోలేక వివేకం లేకుండా తొందరపడి రెంటికి చెవిని రేవడులవుతారు. గృహస్థ ధర్మం నడుపుతూ అతిథుల్ని దేవతల్ని పితృదేవుల్ని సంతృప్తి పరుస్తూ మిగిలిన అన్నం భోజనం చేసి పుణ్యులకి పుణ్యలోకాలకు అరిచేతిలో ఉంటాయి. ఈశ్వరార్పితంగా చేసిన సత్కర్మలు మహానందాన్ని కలిగిస్తాయి అంది ఆ పక్షి. సో ఇది ఇప్పుడు అర్జునుడు చెప్పింది అర్థమైంది కదా. ఆ బ్రాహ్మణులు ఏం చేశారు, వాళ్ళ కులాచారాలన్నీ కూడా పక్కన పెట్టి అడవిలోకి వెళ్ళిపోయి మనం అక్కడ బ్రతికేద్దాం అనుకున్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి ధర్మం ఏంటి, నీకు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చేస్తూ ఈశ్వరార్పణ చేస్తూ నీకు వచ్చినటువంటి అతిథుల్ని గౌరవిస్తూ ఒక గృహస్థిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన వాడికి ఖచ్చితంగా ఏదైతే స్వర్గం అనేది అరిచేతిలో ఉంటుంది, పుణ్యలోకాలు అనేవి వాడికి అరిచేతిలో ఉన్నట్టు అవుతుంది. అంతేకాని అది మానేసి నేను ఏ కర్మను చేయనని అది వివేకం వల్లనో లేదంటే అజ్ఞానం వల్లనో లేదా విపరీతమైనటువంటి దుఃఖం వల్లనో ఏదైతే ఏంటి దేని వల్లనైనా వాడు అతను చేయాల్సినటువంటి కర్మను వదిలేసి ఇలా అడవిలోకి వెళ్ళిపోయి మునుల్లాగో ఋషుల్లాగో బతుకుతామనుకోవడం తప్పని చెప్పేసి ఇంద్రుడే స్వయంగా బ్రాహ్మణులకు చెప్పాడు. అది విని బ్రాహ్మణులు తిరిగి వెళ్ళి తమ సంసార జీవితాన్ని సజావుగా సాగించి ఆ తర్వాత పుణ్యలోకాలకు వెళ్ళారు. అదిగో ఇంద్రుడే చెప్పిన మాట. నిజంగా పుణ్యలోకాలకు వెళ్ళాలంటే ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడం ముఖ్యం. అది కాదని ముక్కు మూసుకొని తపస్సు చేసినంత మాత్రాన పుణ్యలోకాలు రావు. నీ ఇచ్చిన ధర్మాన్ని నువ్వు వదలడం అనేది తప్పు అన్న, నీకు చెప్పేటంత వాళ్ళం కాదు, దయచేసి నా మాట విను అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు. ఇది ఇంకా చాలా ఉంది కాబట్టి 2-3 ఎపిసోడ్లుగా చెప్తాను. ఎందుకంటే తర్వాత నకులుడు చెప్తాడు, సహదేవుడు చెప్తాడు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, కృష్ణుడు చెప్తాడు. ఎందుకంటే ధర్మరాజు మహా జ్ఞానవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చదివినవాడు కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా దానికి ప్రతికూలంగా ఏదో ఒకటి చెప్తుంటాడు, అది ఎందుకు చేయాలో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. కానీ చివరికి కృష్ణుడు ధర్మరాజు మనసుని ఎలా మారుస్తాడు ఇదంతా కూడా మనం 2-3 ఎపిసోడ్లుగా చెప్పుకుందాం. నేను ఏది వదలట్లేదు, సింపుల్గా ఉన్నా కూడా ఇందులో మనకి చాలా కీలకమైన ఉంది. డబ్బు అనేది ఎంత కీలకం, డబ్బు అనేది మనం ఎందుకు సాధించాలి, ఆ డబ్బు వల్ల మనకి ఏమొస్తుంది అది అని. ఇంకొకటి ముక్కు మూసుకొని నేను తపస్సు చేసుకుంటాను, నా కర్మలన్నీ నేను వదిలేసి ఏ అడవిలోకి వెళ్ళి ఉంటాను లేదా సన్నిసిస్తాను, ఇలాంటి మాటలు కొంతమంది ఏ రకంగా మాట్లాడినా అది ధర్మం కాదు. నీ ధర్మం ప్రకారం నువ్వు నిర్వర్తించాల్సింది. ఒక రాజుకుండే ధర్మం, ఒక క్షత్రియుడికి ఉండే ధర్మం, ఒక బ్రాహ్మణుడికి ఉండే ధర్మం, లేదంటే ఒక గృహస్థుడుగా నీకున్నటువంటి ధర్మం ఏదైనా న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో ఉండి నీ కర్మను నువ్వు నిర్వహించడం ద్వారా మాత్రమే నువ్వు పుణ్యలోకాల్ని పొందగలుగుతావు. కానీ అవన్నీ వదిలేసి ఇలా అడవుల పట్టుకపోతానని ఏ రకంగా శోకంలోను బాధలోను అజ్ఞానంలోను లేదంటే బద్ధకంగా ఏ రకంగా తీసుకున్నా తప్పే అనే విషయాన్ని ఏదైతే ఇంద్రుడు చెప్పాడో అది అర్జునుడు చెప్పాడు. మరి ఆ నకులుడు ఏమంటాడు, ముఖ్యంగా సహదేవుడు ధర్మరాజు అంతటి జ్ఞానవంతుడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఇదంతా కూడా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, బుక్ చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.